నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఓ మాస్టారు తన తరగతి గదిలో పిల్లలకి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆయన చెప్పారు, పిల్లలు, ఇవాళ నేను మీ అందరికీ మంచి స్వీట్స్ ఇస్తాను. ఒక 10 నిమిషాలు చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఆ 10 నిమిషాల పాటు మీకు చిన్న పరీక్ష ఏంటంటే, మీకు ఇచ్చిన స్వీట్స్ తినకూడదు. ఎవరు 10 నిమిషాల పాటు స్వీట్స్ తినకుండా తాము ఆపుకోగలరో చూస్తాను అని అందరికీ చక్కగా స్వీట్స్ ఇచ్చారు. తాను ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళారు. అప్పుడే తెచ్చిన తాజాగా ఉన్న స్వీట్స్ ఏమో ఘుమఘుమలాడుతూ నోరిరుస్తోంది. పిల్లల 6వ తరగతి చదువుతున్న చిన్నపిల్లలు శుభ్రంగా చేతిలో ఉన్నటువంటి అవకాశం, రుచికరమైనటువంటి మిఠాయి, 10 నిమిషాలు ఏమైపు పడతాం, మహా అయితే మాస్టర్ దెబ్బలాడతారు అంతే కదా అని చాలామంది లాగించేశారు, తినేశారు. 10 నిమిషాలు అయింది, మాస్టర్ తరగతి గదిలో వచ్చారు, చూశారు. ఆయన గమనించింది ఏంటంటే, మాస్టర్ చెప్పినట్లుగానే మాస్టర్ వచ్చే వరకు ఒక్క 7 విద్యార్థులు స్వీట్ తినకుండా ఉన్నారు. మాస్టర్ ఎవరిని ఏమనలేదు. ఆ 7 విద్యార్థుల పేర్లు తన డైరీలో రహస్యంగా రాసుకున్నారు. ఎప్పట్లాగే రోజు తరగతి గదిలో తన బోధన కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయుడు కదా. రోజులు సంవత్సరాలుగా గడిచిపోతున్నాయి. కొన్నేళ్ల తర్వాత ఆ మాస్టర్కి అనిపించింది, ఈ 7 పిల్లల పేర్లు రాసుకున్నాను కదా, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అని తన డైరీ తీసి 7 విద్యార్థుల పేర్లు తీసుకుని వారందరి గురించి వాకప్ చేస్తే ఆయనకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఆ 7 విద్యార్థులు మాస్టర్ చెప్పినట్లుగా 10 నిమిషాల పాటు స్వీట్ తినకుండా ఆగినటువంటి ఆ 7 విద్యార్థులు తమకి అభిరుచి గల తాము ఎంచుకున్నటువంటి రంగాల్లో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించి చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. అద్భుత విజయాలు సాధించారు. మిగతా విద్యార్థులు 10 నిమిషాలు కూడా మాస్టర్ చెప్పినట్టుగా ఆకుండా స్వీట్ లాగించేశారే, వాళ్ళందరూ కూడా చాలా సాదా సీదా జీవితం గడుపుతూ ఉన్నారు, మామూలు ఉద్యోగాల్లో స్థిరపడిపోయి. వారందరూ ఒకే తరగతికి, ఒకే వయసుకు చెందినవారే. వారందరిలోని శక్తి సామర్థ్యాలున్నాయి, తెలివితేటలున్నాయి, కష్టపడి చదివేవారే. ఈ విషయం పేర్కొంటూ మాస్టర్ చెప్తారు. ఆ మాస్టర్ పేరు వాల్టర్ మిషెల్. వాల్టర్ మిషెల్ అనేటువంటి ఆ మాస్టర్ చెప్తారు, తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒకే వయస్సు వారు, అందరిలోని తెలివితేటలున్నాయి, ఎవరి సామర్థ్యాన్ని శంకించాల్సిన పని లేదు. కానీ ఎవరైతే నేను చెప్పినట్లుగా ఇచ్చిన స్వీట్ తినకుండా 10 నిమిషాల పాటు తమను తాము ఆపుకున్నారో వారు పెద్ద అయిన తర్వాత తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం మీద మనస్సు కేంద్రీకరించి అద్భుత విజయాలు సాధించారు. మిగతా వారంతా కూడా సాదా సీదా జీవితాలు గడుపుతున్నారు, దొరికిన ఉద్యోగం సరిపెట్టుకుంటూ. ఆయన ఒక మాట చెప్తారు మాస్టారు, కేవలం ఒక్క 10 నిమిషాలు కూడా నిగ్రహం పాటించలేని వ్యక్తి, ఒక్క 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు
ఎవరికైనా జీవితంలో గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని చేరుకోవాలని, గొప్ప స్థాయిని పొందాలని, ఆదర్శ స్థానాన్ని చేరుకోవాలని ఉంటుంది. అందుకు నిరంతరం శ్రమించాలి. ప్రతి ఒక్కరిలో కూడా అందుకు అవసరమైనటువంటి శక్తి ఉంటుంది. అదే సమయంలో బయట ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నో ఆకర్షణలు ఆ వ్యక్తిని లాగుతూ ఉంటుంది. ఎవరైతే చిన్న చిన్న ఆకర్షణలకు లోబడిపోతారో ఆ చిన్న చిన్న ఆకర్షణల కోసం వాళ్ళలో ఉండేటువంటి శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక మిగిలిన శక్తి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎందుకు సహకరిస్తుంది? అందుకనే చాలామంది గొప్ప గొప్ప లక్ష్యాలను చేరుకోవాలనేటువంటి కోరిక, కాంక్ష ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న విషయాల పట్ల నిగ్రహం వహించేపాటి ఓపిక కూడా లేకపోవడం వలన ఎప్పటికప్పుడు వాళ్ళ శక్తి వృధా అయిపోతుంది చిన్న చిన్న విషయాల కోసం. అంతేకాదు గొప్ప గొప్ప లక్ష్యాలు అనుకునే వాళ్ళకి ఆ లక్ష్య సాధన కోసము వాళ్ళ మనసు ఆ లక్ష్యం మీదనే కేంద్రీకృతమై ఉండాలి. నిరంతర ధ్యాసతో నిత్యం కష్టపడుతూ ఉండాలి, శ్రమిస్తూ ఉండాలి. కానీ చిన్న చిన్న విషయాల ఆకర్షణలో పరుగులు తీసే వాళ్ళకి ఒక విషయం మీద, ఒక గొప్ప విషయం మీద మనస్సు లగ్నం ఎలా అవుతుంది? వాళ్ళ మనస్సు అప్పటికప్పుడు ఎదురయ్యే ఆకర్షణల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా ఏ ఆకర్షణలు వస్తాయా అని వాళ్ళ మనస్సు అటువైపే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాడు లోపల ఎంత గొప్ప కోరిక ఉన్నప్పటికీ గొప్ప లక్ష్యాలు సాధించలేరు. ఎవరైతే తమను తాము నిగ్రహించుకుంటారో వాళ్ళలో ఓర్పు అనేటటువంటి శక్తి స్థిరంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రమే తాము అనుకున్నటువంటి రంగాలలో తాము ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలరు అని ఆ మాస్టర్ చెప్పారు. ఇంతకీ ఆ మాస్టర్ పిల్లలకి ఇచ్చిన స్వీట్ పేరు ఏంటంటే మార్ష్ మెల్లో. అందుకనే ఎవరెవరైతే గొప్ప లక్ష్యాల కోసం తమ యొక్క ఏకాగ్రతని, తమ యొక్క మనస్సుని చిన్న చిన్న విషయాల వైపు వృధా కానివ్వకుండా ఉంటారో వాళ్ళే ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు అని ఆ మాస్టర్ చెప్పినటువంటి మాటలు మార్ష్ మెల్లో సిద్ధాంతం అనే పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ మార్ష్ మెల్లో సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైనటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు, నిగ్రహాన్ని కలిగి ఉంటారు. ఓర్పు లేదా నిగ్రహము అనేది ఒక వ్యక్తిలో సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడ్డు తనకు తానుగా ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ విజయవంతమైన వ్యక్తి అవుతాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తే గొప్ప లక్ష్యాన్ని సాధిస్తాడు కదా.